దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభుని మనం స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు సన్నిధిలో చక్కని సమయాన్ని మనం కలిగి ఉంటున్నాం. దేవుని వాక్యములో రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో 11 నుండి 14 వరకు మనం చూస్తే, ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పం క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తం పిల్లలు ఇంకా పుట్టి మేలైనను కీడను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెను. ఇందును గురించి నేను యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఏమందుము? దేవుని యందు అన్యాయము కలదా? అట్లనరాదు. తర్వాత మనం చూస్తున్నాం, అందుకు మోషేతో ఇలాగూ చెప్పుచున్నాడు, ఎవరిని కరుణింతునో వాణ్ణి కరుణింతును, ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. కాగా పొందుగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు గాని కరుణించు దేవుని వలననే అగును. మరియు లేఖనం ఫరోతో ఇలాగ చెప్పెను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. కావున ఆయన ఎవరిని కనికరింపగోరునో వాణ్ణి కనికరించును, ఎవరిని కఠిన పరచగోరునో వాణ్ణి కఠినపరచును. అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు? ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదువు. అవును గాని మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్ను ఎందుకు ఇలాగ చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా? ఒక ముద్దలో నుండి ఒక ఘనతకును ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? ఈ ఆసక్తికరమైన విషయాల్లో ఇక్కడ యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అనే మాట ప్రభు ఇక్కడ చెప్పాడు. కాబట్టి దేవునిలో అన్యాయం ఉందా? దేవునిలో పార్షియాలిటీ, పక్షపాతం ఉందా అనే మాట తీసుకొస్తే అట్లనరాదు, అది కాదు విషయం అని ఇక్కడ కొన్ని వివరాలను తెలియజేశాడు. దీంట్లో నుండి ఒక 3 విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం మన సమయంలో. ప్రభు యొక్క ఏర్పాటు లేక ప్రభువు ఏర్పాటు యొక్క ప్రత్యేకత అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువు ఏర్పాటు చేసుకోవడంలో ఉన్న ప్రత్యేకత అనే అంశమును గురించి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో మొట్టమొదటిగా ఇక్కడ తెలియజేస్తున్నాడు, దేవుని యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అది మనం గ్రహించాలి. మనం 21వ వచనంలో ఆ మాటను చూస్తాం. ఒక్క ముద్దలో నుండి, ఎందుకంటే అక్కడ ఏం చెప్పాడు? పిల్లలు ఇంకా పుట్టి మేలైన కీడైన చేయక ముందే అన్న ప్రస్తావన తీసుకొచ్చాడు చాలా లోతుగా వెళ్ళి. కాబట్టి దానికి సంబంధించి జవాబు ఇక్కడ మనకు కనబడుతుంది. ఒకటే ముద్ద, ఆ మట్టిలో ఆ మట్టి ముద్దను, ఒకటే ముద్దను తీసుకున్నాడు. ఆ ఒకటే ముద్దలో నుండి 2 పాత్రలు చేస్తున్నాడు. ముద్ద ఒకటే, కానీ అందులోండి 2 పాత్రలు, ఒకటి ఘనతకు, రెండోది ఘనహీనతకు, లేదా ఒకటి ఘనతకు మరొకటి సాధారణము కోసం అనే మాట మనం తీసుకోవచ్చు. ఇక్కడున్న పదాలు లోతుల్లోనికి వెళ్తే, ఏశావును ద్వేషించెను, మీకు అక్కడ ద్వేషించెను అన్న పదం మూల భాషలో ఉండదు. అక్కడ దేవుని యొక్క విశేషమైన ప్రేమ లేకుండా ఎక్కువ కాలము ఆ విధంగా ఉండుట అనే అర్థం నేను చదివాను. దానికి సంబంధించి మూల భాషలో ఇచ్చిన పదాన్ని చూస్తే, దేవుని విశేష ప్రేమ లేకుండా ఎక్కువ కాలం అలాగే ఉండుట, దేవుని ప్రత్యేకమైన అనురాగానికి నోచుకోకుండా సాధారణ స్థితిలో ఉండిపోవుట అని అన్నాడు. అక్కడ ద్వేషించుట అనే మాట అక్కడ పైకి మనకు తెలుగులో వచ్చింది కానీ ఆయన ద్వేషించాడు అంటే ఆయన ద్వేషించింది ఏంటి? అసలు అబ్రహాము యొక్క విస్తారమైన ఆస్తి అది ఇస్సాకు ఇవ్వబడగా, ఇస్సాకు దగ్గరున్న ఆ విస్తారమైన ఆస్తి అంతా అనుభవిస్తుంది ఎవరు? యాకోబు లేడు కదా. యాకోబు వచ్చి అతని కొరకు ఒక విశేషమైన కానుకను పంపినప్పుడు నాకు విస్తారంగా ఉంది. ఇక ద్వేషించడం అంటే, ద్వేషించింది ఏంటి?
దేవుడు చేసిందేంటి? ఇవన్నీ కూడా ఇందులో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. కాబట్టి దేవునిలో అన్యాయము లేక ఆ పక్షపాతము అన్న విషయాలకు అవకాశమే లేదు అనేది మనం గుర్తించాలి. కానీ దేవుడు దేన్ని గొప్ప చేయాలనుకుంటున్నాడు? దేవుడు తన యొక్క ఎన్నికను, ఏర్పాటును అన్నిటికంటే గొప్పది అని చూపించాలనుకుంటున్నాడు. ఆయన అన్ని విషయాల కంటే గొప్పవాడు అనేదాన్ని స్థాపించాలనుకుంటున్నాడు. ఆయన అంటే ఏంటో తెలియాలి కదా. మరి ఆయన అంటే ఏంటో తెలియాలి. అందరికి భయమే తెలుస్తుంది, వ్యతిరేకతే తెలుస్తుంది, చెడిపోవడమే తెలుస్తుంది, చెడగొట్టే ఆ యొక్క ఉంది కదా పదార్థం, దాని ప్రభావమే తెలుస్తుంది. దేవుని ప్రభావం కూడా నీకు తెలియాలి కదా. దురాత్మ గురించే, సాతాను గురించే, చీకటి యొక్క శక్తి గురించే, దాని ప్రభావమును గురించే తెలుస్తుంది. దేవుని ప్రభావం కూడా నీకు తెలియాలి కదా. నశింపచేసేదే గొప్పది అనుకుంటున్నావు. సముద్రాన్ని మంచినీటిగా మార్చగలిగిన శక్తిమంతుడైన దేవుని గురించి కూడా తెలియాలి కదా. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇందులో దేవుని యొక్క అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. దేవునికి ఉన్న అధికారాన్ని మొదట నువ్వు గుర్తించు. దేవునికి ఏముంది? ఆయన యొక్క అధికారం ఏంటో, ఆయనకున్న సర్వభౌమాధికారం, ఆయనకున్న గొప్పతనం, ఆయన చేతిలో ఉంది సమస్తం. నిర్ణయించాల్సింది ఎవరు? అన్నిటి నిర్ణేత ఎవరు? అది నీకు ఫస్ట్ అర్థం కావాలి. ఓ మనుష్యుడా, ప్రశ్నించడానికి తొందరపడుతున్న మనుష్యుడా, దేవునికి ఉన్న స్థానాన్ని, ఆయనకున్న అధికారాన్ని గౌరవించడం, అంగీకరించడం, ఒప్పుకోవడం మొదట నేర్చుకో. ఎందుకంటే ఒక ముద్దలో, ఒక మట్టి ముద్దను కొమ్మరి తీసుకున్నప్పుడు ఆ ముద్ద మీద ఎవరికి ఉంది అధికారం? ఏం చెయ్యాలి, ఏ పాత్రను చెయ్యాలి, ఏది అన్నిటికంటే గొప్పదిగా ఉండాలి, అలాగే సాధారణమైనది గొప్పది ఎంచుకోవడం ఎవరి చేతిలో ఉంది? కుమ్మరి చేతిలో ఉంది. ఈ మట్టి మీద ఒకే విధానములో ఉన్న ఈ మట్టి ముద్ద మీద సర్వ అధికారము ఎవరికి ఉంది? కుమ్మరికి ఉంది. అలాగే దేవుని చేతుల్లో ఉన్న మనుషులలో ఇక్కడ ప్రత్యేకత అనేది ఎంచుకునేది ఎవరికి ఉంది? అధికారం దేవునికి ఉంది. ప్రత్యేకత తర్వాత సాధారణం. ఇది ఇక్కడ మనం తీసుకోవాల్సిన మాట. ప్రత్యేకత లేదు అంటే సాధారణం. అక్కడ క్రిందికి వ్యతిరేకమైన పదాలు తీసుకుంటాం. ఆ పదాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. మనం ఏశావు జీవితాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఏశావును దేవుడు దీవించాడు, ఒక పెద్ద జనాంగంగా చేశాడు. మనం చూస్తాం ఎదోమీయులు అంటే వారే, షేయిరు మన్యవాసులు అంటే ఏశావు జీవించిన స్థలం. ఆ షేయిరు మన్యవాసులన్నా ఎదోమీయులన్నా ఏశావు సంతానం. కాబట్టి మనం ఇక్కడ గుర్తించాల్సిన విషయాల్లో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే 21లో, ఒక్క ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి సాధారణం ఘనత లేని దానికి చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అన్ని పాత్రలు చేస్తున్నాడు. ఒకటి అన్నిటికంటే ప్రత్యేకమైనదిగా, అన్నిటికంటే గొప్పదిగా, ప్రభావముతో నిండినదిగా, ఆకర్షణీయమైనదిగా చెయ్యాలి అనుకున్నప్పుడు, తన నైపుణ్యం అంతటిని పెట్టాలనుకున్నప్పుడు అలా చేయడానికి ఆయనకు అధికారము లేదా? ఆయన అధికారాన్ని గౌరవించాలి, గుర్తించాలి, ఘనపరచాలి. ఇది మొదటి అంశం. నా నేర్చుకునే దాంట్లో దేవుని ఎన్నికను ఏం చేయాలి? గొప్ప చేయాలి. అర్థమవుతుంది కదా? దేవుని ఎన్నికను గొప్ప చేయాలి. అది గొప్పది. ఆయన ఎన్నికను గొప్ప చేయాలి. దేవుడు తన అధికారముతో చేసే పనుల విషయంలో చూసినప్పుడు ఆయన ఎంత ప్రత్యేకమైన వాడు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన యొక్క ఎన్నిక, ఏర్పాటు
ఎంత గొప్పది. అన్నిటికంటే కొన్ని విషయాల్లో లోకములో మానవ పరిధిలో మానవ సామర్థ్యము ద్వారా మానవుడు పొందుకున్నవి ఎలాగైనా కావచ్చు, ఎలాగైనా పొందుకున్నవి అవి పుట్టుక నుండి కావచ్చు, లేక అభ్యాసము ద్వారా కావచ్చు. మానవుడు పొందుకున్న వాటిలో అనేకమైన ప్రత్యేకతలు కనబడుతుంటే మరి దేవుడు వాటన్నిటి మీద ఉంచడానికి తన యొక్క ఏర్పాటు మనుషుల యొక్క గొప్పతనాలన్నిటి మీద కూర్చోగలదు అని దేవుడు చూపించడానికి, చెప్పడానికి, ఆయన ఎన్నిక అన్నిటికంటే గొప్పది అని చూపించడానికి దేవుడు కొన్ని కార్యములు చేసేవాడై ఉన్నాడు అనేది మనం గుర్తించాలి. కాబట్టి దేవుని అధికారాన్ని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన ఎన్నిక ఎలాంటిది, ఆయన ఏర్పాటు చేసుకునే విషయం అన్నిటికంటే గొప్పది అన్న విషయాన్ని దేవుడు చూపించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన గనుక ఏర్పాటు చేసుకుంటే మనుషుల ఏర్పాటు ద్వారా కలిగిన స్థానాలన్నీ కూడా ఆయన ఏర్పాటు ముందు తల వంచాలి, మోకరించాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన అబ్రహాం అనే వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు, అబ్రహాంగా చేశాడు. మనుషుల మధ్యలో రకరకాలైన ఏర్పాట్లు ఉన్నాయి. ఆ ఏర్పాట్లో అత్యున్నతమైన స్థానం రాజులో. దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ముందు రాజు మానవ ఏర్పాట్లో ఉన్న అత్యున్నతమైన స్థానం తల వంచాలి. అది దేవుడు నిర్ణయించిన విషయం. అందుకొరకు దేవుడు అబ్రహాము నడిపిస్తూ ఉండగా అబ్రహాము ఆ యొక్క ఫిలిస్తీన్ల దేశంలోనికి వచ్చాడు. అబీమెలెకు అనే వ్యక్తి అక్కడ రాజుగా ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లోనికి సంచారం చేస్తూ అక్కడికి వచ్చాడు అబ్రహాం. అతని జీవితంలో అనేకమైన పరిస్థితులు అక్కడ కలిగాయి. ఒక రోజున దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతూ నీ దగ్గరికి వచ్చిన వ్యక్తి ఎవరో తెలుసా? నేను ఏర్పాటు చేసుకున్న వ్యక్తి. నువ్వెవరు? మనుషుల చేత ఏర్పాటు చేసుకున్న వ్యక్తివి, లేదా నా ఏర్పాట్లో అతి తక్కువైన వ్యక్తివి. కానీ ఇతడెవరు తెలుసా? అతడు ప్రవక్త అని చెప్పాడు. ఎవరు అసలు అబ్రహామును ప్రవక్తగా పరిచయం చేస్తున్నది? అబీమెలెకు ఎవరు? ప్రవక్త అంటే దేవుడు పిలిచి మాట్లాడేవాడు ప్రవక్త. దేవుడు మాట్లాడాలనుకుంటే ఎవరితో మాట్లాడతాడు? ఆయన మనుషులలో నుండి ఏర్పాటు చేసుకున్న వ్యక్తితో మాత్రమే మాట్లాడతాడు. అతను ప్రవక్త. కాబట్టి ఎలాంటి వ్యక్తి అయినా అతని దగ్గరికి రావాలి, అతని మాట వినాలి, అతని ముందు తల వంచాలి. ఎందుకంటే అధికారము అతడు మనుషుల చేత పిలువబడిన వ్యక్తి క్రిందనే నువ్వు మోకరిస్తున్నావు. అతని కోసమే నీ జీవితాన్ని అంకితం చేస్తున్నావు. అతడు యుద్ధం చేయమంటే యుద్ధం చేసి చేస్తున్నావు. అతడు సమాధాన పడమంటే శత్రువునైనా కౌగులించుకుంటున్నావు. అంతే కదా జరుగుతున్నవి. మన ఇండియన్ ఆర్మీలో కూడా పాకిస్తాన్ సైన్యముతో ఒక విందు ఏర్పాటు జరిగి వారందరినీ కౌగిలించుకున్న పరిస్థితిలో వారు అదే మాట్లాడారు. మాకు పైనుండి ఆర్డర్స్ వస్తారు, విందు చేయమంటే విందు చేస్తాం, యుద్ధం చేయమంటే యుద్ధం చేస్తాం. వారు మాట్లాడిన ఆ మాటలను, ఆ సందర్భాన్ని చూశాను. కాబట్టి మనుషుల కొరకే నువ్వు ఇంత చేస్తూ ఉన్నావు. నీ దగ్గర ఉన్న వ్యక్తి అబ్రహాం. ఆయన ఎవరో తెలుసా? ప్రవక్త. ఎవరండి పరిచయం చేస్తుంది? దేవుడు. నీ దగ్గర ఉండి ప్రవక్త. ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆయన నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఆయన ప్రార్థన చేయాలంటే నువ్వేం చేయాలి తెలుసా? తల దించాలి. ఆయన ముందుకు వచ్చి ఏం చేయాలి? నువ్వు తల దించాలి, మోకరించాలి. దేవుని దగ్గర కనిపెట్టుకుంటున్నట్లుగా దేవుని ప్రతినిధి దగ్గర కూడా నువ్వు అలా ఉండాలి. ఆయన నిన్ను దీవిస్తాడు. అప్పుడు నా ఆశీర్వాదము అతడు ప్రార్థించగా నీ జీవితంలో కలుగుతుంది. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? దేవుడు.
కాబట్టి దేవుడు ఎన్నుకున్న ఒక వ్యక్తి ముందు రాజైన కూడా తల దించాలి. ఆ అధికారం ఎటువంటిది? లోకములో ఉన్నాయి అధికారాలు, లోకములో ఉన్నాయి కొన్ని విషయాలు, లోకములో ఉన్నాయి కొన్ని పద్ధతులు ఉన్నాయి. బలం ఉన్నప్పటికీ కూడా రాజు యొక్క కుమారుడు ఉంటాడు. అతడు ఎలా ఉంటాడు? రాజు కుమారుడు అప్పుడే కత్తి చేతుల్లోకి తీసుకోవాలి. నువ్వు కూడా కత్తి నేర్చుకోవాలి. ఎప్పుడు విలాసాల్లో ఉంటే ఎదుటివాడు వచ్చి ఈజీగా నేను చంపేస్తాడు, తర్వాత మీ అందరూ సరెండర్ కావాల్సి వస్తుంది. కాబట్టి నువ్వు కత్తి పట్టాలి, నేర్చుకోవాలి, నువ్వు సమర్థవంతుడు కావాలని. అప్పటి సైన్యాధిపతి, ఆ ముఖ్యమైన మంత్రి కానీ లేక సైన్యాధిపతి కానీ, ఆ దేశం అంతట్లో పరాక్రమం కలిగిన వ్యక్తి ముందు రాజకుమారుడు ఎలా ఉంటాడండి? బలహీనంగా, కత్తి పట్టలేని వాడుగా. ఆ కత్తి పట్టి ఒకవేళ ఊపినా ఈయన కదిలిపోవాలి, కత్తి ఎటో పోతూ ఉంటుంది. అటువంటి పరిస్థితిలో ఉంటాడు. కానీ సైన్యాధిపతి ఇతన్ని చంపి రాజు కావచ్చు. బలమున్నవారిదే కాదు, కొన్ని పద్ధతులు, కొన్ని విధానాలు ఉన్నాయి. ఆ విధానాల ప్రకారం అవుతేనే ఆ రాజ్యము నిలబడుతుంది. విలువ లేకపోతే నిలబడలేదు. అది మనం గుర్తించాలి. కాబట్టి మనము ఈ లోకములో ఉన్న అత్యున్నతమైన అధికారానికి, అందరూ మనుషుల చేత ఎన్నుకోబడ్డ వ్యక్తికి అంత విలువ ఉంటే, మరి దేవుడు ఎన్నుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి కూడా తలదించగలిగిన ఒక స్థలం ఉంది. ఏంటది? నేను పిలిచిన వ్యక్తి దగ్గర ఆ వ్యక్తి ఏం కావాలి? అత్యున్నతమైన, భూమి మీద మనుషులు ఏర్పాటు చేసుకున్న అత్యున్నతమైన అధికారము తల దించాలి. మీకు అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? మనుషుల ఏర్పాటు కంటే అది గొప్పదిగా ఉంటుందని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. చూపించడానికి అబీమెలెకు రాజ్యములో ఒక పరదేశిగా, ఎవరు లేని వ్యక్తిగా, నిరాధారమైన, నిస్సహాయమైన వ్యక్తిగా అతడు ఉన్న దేవుని చేత ఏర్పరచబడ్డాడు గనక రాజు మీద కూడా నువ్వు చేయి పెట్టగలిగిన వ్యక్తివి. రాజు నీ సమక్షంలోనికి, ప్రజెన్స్ లోనికి వచ్చినప్పుడు తల దించి నీ అధికారాన్ని గౌరవిస్తాడు. అది దేవుడి ఎన్నిక, అది చూపిస్తూ ఉన్నాడు. అలాగే దేవుడు ఒక వ్యక్తి వైపు నిలబడ్డాడు అనుకోండి, ఆయన లేచి నేను ఇటువైపు ఉన్నాను అంటే ఇక ఎవరు ఎదురుగా నిలబడతారో నిలబడండి. ఒక రోజున సమాజం అంతా కూడా వ్యతిరేకంగా నిలబడి, ధర్మశాస్త్రం వ్యతిరేకంగా నిలబడింది. పాపములో పట్టబడిన ఒక స్త్రీ యొద్ద ఆ స్త్రీని ప్రభు ప్రెజెన్స్ లో తీసుకొచ్చారు. అప్పటికి ఆయన దేవాలయంలో బోధిస్తూ ఉన్నాడు. ఆ దేవాలయంలో తీసుకొచ్చి పడేశారు. ప్రభువు వీళ్ళంతా పాపులే, వీళ్ళందరూ కూడా పాపులే. అసలు వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఆమె చేసిన పాపానికి పురుషుడు కావాలి. పురుషుడు లేకుండా వీరు ఆరోపించి ఆ పాపము జరగదు. పురుషుడినేమో ప్రక్కనే పెట్టి స్త్రీనేమో ఈడ్చుకొని వచ్చారు. నేరం మోపుతున్నదేమో పురుషుడితో జరిగే నేరాన్ని మోపుతున్నారు. ఎంత పక్షపాతం పెట్టుకొని వీళ్ళే ధర్మశాస్త్రములో అపరాధులైపోయి విర్రవీగడం అనేది దేవునికి నచ్చలేదు. వాళ్ళేదో అయ్యా మరి ధర్మశాస్త్రం ఇలా చెప్తుంది, ఈ వైరస్ అనేది అందరికి అంటుకుంటుంది, ఎంత పెద్దోడైనా అతడికి కూడా అంటుకుంటుంది, కాబట్టి ధర్మశాస్త్రం చంపమని చెప్పింది, మరి ఏమంటారు అనే విధానంలో వస్తే వేరుండేది. వీళ్ళు నీవే ధర్మశాస్త్రం చంపే పరిస్థితిలో ఉంటే ఈ ఉగ్రత పాత్ర ఘటమే కదా, ఎలాగో కనికరిస్తామని నేను కనికరిస్తుంటే నువ్వు రెచ్చిపోతున్నావు. ఒకవేళ నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావేంటి? నీవు నీ స్థితిని గుర్తించకుండా నీవే దేవుని ఉగ్రత పొందే స్థితిలో ఉండి నేను అంత నీతిమంతుణ్ణి, నాలో లోపమే లేదు అన్నట్లుగా ముందుకు వస్తావు. ఎనుకుండాలి నువ్వు. అది దేవునికి నచ్చలేదు. కాబట్టి ఆయన ఆ వైపుగా డీల్ చేయడం మొదలు పెట్టాడు. ఏ వైపుగా? ఆ వైపుగా. ఆయన ఇటువైపు నిలబడ్డాడు. ఈ దీన స్థితిని బాగు చేయడానికి నాకు శక్తి ఉంది, నాకుంది.
ఈ విషముతో నిండిన ఈ స్థితికి ధర్మశాస్త్రము చంపుట, లేదంటే ఈ ఈ ఈ యొక్క వైరస్ అందరికీ సోకుతుంది. ఏ వ్యక్తికైనా ఎందుకు అలా నిర్ణయించడం జరిగిందంటే అటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ విషయాన్ని విరిచి వేసే సమర్థత నాకుంది. ఆయన నిలబడ్డాడు అటువైపు. మరోవైపు సమాజం అంతా నిలబడింది, నీతిమంతుల గుంపంతా నిలబడింది, ధర్మశాస్త్రమే నిలబడింది. ఏం నిలబడింది ఎదురుగా? ధర్మశాస్త్రమే. కానీ ఆయన ఎవరు? దానికంటే గొప్పవాడు ఆయన. ఆయన ఎవరు అనేది. కాబట్టి ఆయన ఒక వైపు నిలబడి, ఇక్కడ దేవుని అధికారమును గురించి, ఆయనకు మాత్రమే ఉన్న అధికారం, ఆ అధికారాన్ని ఇక్కడ ప్రశ్నిస్తున్నాడు. ఒక్కటే ముద్దలో నుండి ఒకటి ఘనత కొరకు, ఒకటి సాధారణమైనది, లేక అన్ని సాధారణమైన చేస్తున్నప్పుడు అన్నిటికంటే ఆకర్షణీయమైనది, అన్నిటిని తలదన్నగలిగిన స్థితిలో ఒక దాన్ని చెయ్యాలి అనుకోవడానికి ఆ మట్టి మీద కుమ్మరికి అధికారము లేదా? దేవుని అధికారాన్ని గౌరవించాలి అనే విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఆయన స్వస్థపరచాలి అనుకుంటే విశ్రాంతి దినమైనా కూడా ఏమీ చేయలేదు. ఇలాంటి గంభీరమైన విషయాలు మనం ఆలోచించాలి. ఆయన శిక్షించడం మొదలు పెడితే ఐగుప్తు దేశాన్ని కానీ, ఫరోను కానీ, అలాగే నెబుకద్నెజర్ను కానీ ఆయన శిక్షించడం మొదలు పెడితే ఎవరు రక్షించగలరు? ఆయన రక్షించడానికి నిలబడినప్పుడు ఎవరు శిక్షించగలరు? ఎందుకంటే ఆయన ఎవరు? అన్నిటి మీద అధికారం కలిగిన వాడు. ఆయన మాత్రమే సర్వాధికారము కలిగిన వాడు. 9:5 ఆ మాటను తెలియజేస్తాడు కదా, ఆయన సర్వాధికారము కలిగిన దేవుడై ఉండి నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తిని రక్షించడం మొదలు పెడితే ఎవరు వ్యతిరేకంగా నిలబడగలరు? దేవుడు స్వస్థపరచాలి, యేసుక్రీస్తు స్వస్థపరచాలి అనుకున్నాడు ఒక వ్యక్తిని. ఆ వ్యక్తి 38 సంవత్సరాల నుండి రోగాన్ని అనుభవిస్తూ బెతెస్దా కోనేటి దగ్గరే 38 సంవత్సరాలు. బెతెస్దా కోనేటి దగ్గర అతనికి స్వస్థత రాలేదు. రోజుకు ఎన్నోసార్లు స్వస్థత కార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు పొందుతూ వెళ్ళిపోతున్నారు. కానీ ఈయనకు మాత్రం దొరకట్లేదు. కారణం అతని యొక్క దీనమైన స్థితి. 2 విషయాలు. ఒకటి, కాళ్ళు లేవు, కాళ్ళు చేతులు పని చేయవు, కొండివాడు కానీ, అలాగే పక్షవాతము, పెరాలసిస్ కానీ, ఈ రెండిట్లో ఏదో ఒకటి అతనికి ఉంది. రెండోది, ఎవ్వరు లేరు అతనికి ఈడ్చుకొని వెళ్ళడానికి కానీ, లేక అతన్ని ముందుగా నిలబెట్టడానికి కానీ ఎవరు లేరు. దీన్ని బట్టి అతడు 38 సంవత్సరాల పడి ఉన్నాడు. విశ్రాంతి దినం 38 సంవత్సరాల నుండి చూస్తున్నాడు. విశ్రాంతి దినం ఏం జరుగుతుందో ప్రతి వారము. ఎవరు లేని పరిస్థితి. ప్రభు దిగొచ్చాడు స్వస్థపరచడానికి. నీకు నీళ్ళు అక్కర్లేదు, దేవదూత అక్కర్లేదు, పరలోకం నుండి గ్రీన్ సిగ్నల్ అక్కర్లేదు. అంటే ఆయన ఎవరండి? ఆయన ఎవరు? నీకు నీళ్ళక్కర్లే, దేవదూత కూడా నీళ్ళని కదిలించాలి. ఆ నీళ్ళకు ఒక వరం ఉంది, దేవదూతను పంపడం, ఇవన్నీ సమకూడాలి అక్కడ. మళ్ళీ ఫస్ట్ చూసారా, రెండో వాడికి వస్తుందా? రాదు అక్కడ. రెండో వాడైనా మూడో వాడైనా మిగిలిన అవయవ లోపము కలిగిన వాళ్ళు కాళ్ళు బాగానే ఉన్నాయి కనుక జంప్ చేయొచ్చు దాంట్లో. ఒకేసారి ఎంతమంది జంప్ చేసి దాంట్లో పడ్డా మొదట దూకిన ఒకే ఒక వ్యక్తికి ఇన్ని సమకూడినా మళ్ళీ ఫస్ట్ అనేది ఉంది అక్కడ. కానీ ఇక్కడ ఒక వ్యక్తి వచ్చాడు ఆయన స్వస్థత చేయడానికి కోసం. నీకు బెతెస్దా కోనేరు ఎన్ని వేల వందల వేల కోనేరులున్నా జరగదు. ఈ కోనేరుకే ఏముంది? ఉంది. ఆ గిఫ్ట్ ఈ కోనేరుకే ఉంది. మళ్ళీ దేవదూత రావాలి, పరలోకముడు దేవదూతను పంపించే దినాలై ఉండాలి. పంపించిన రోజు అక్కడ పరలోకం బంద్ ఒక రోజు ఉంది. ఎన్ని అక్కడ ఉన్నా ఇక్కడ ఒక వ్యక్తి వచ్చి ఆయన అంటున్నాడు, నేను స్వస్థపరచడానికి విశ్రాంతి దినమైన పరలోకం బంద్ అయినా కూడా నేను నిన్ను స్వస్థపరిస్తే దాన్ని ఎవరు ఆపలేరు.
ఆయన అధికారం చూడండి. ఆయన ఎవరు? అందుకే నేను విశ్రాంతి దినానికి ఎవరునో తెలుసా? ప్రభువును అని చెప్పాడు. అసలు ఆ మాట చూడండి. విశ్రాంతి దినము పాటించకపోతే చావు, చంపేయాలి. అటువంటి కఠినమైన ఆజ్ఞ ఉన్న పరిస్థితుల్లో దానికి నేను రాజును అంటున్నాడు ఆయన. ఆయన ఎవరు? ఆయన అధికారం ఏంటి? ఆయన స్థానం ఏంటి? దాన్ని గౌరవించాలి, దాన్ని ఘనపరచాలి, దాన్ని గొప్ప చేయాలి, దాన్ని గొప్ప చేయాలి. కాబట్టి ఆ విషయాన్ని గురించి మనకు మొదటి అంశానికి సమయమైంది. మిగతా రెండు అంశాలు గుర్తు చేయాలి. కాబట్టి దీంట్లో మనం చూస్తున్నాం ఆయన అధికారం ఎటువంటిది. ఆయన స్వస్థ పరచాలి అనుకుంటే, ఆయన కాపాడాలి అని అనుకున్నప్పుడు, మనం ఆ పాపంలో పట్టబడిన స్త్రీని గురించి చూసాం కదా, అలాగే ఆయన కాపాడాలి అనుకున్నప్పుడు అగ్నిగుండంలో ఎలా కాపాడాడు శద్రకు మేషకు అబేద్నెగో అను వారిని? ఆశ్చర్యం. అందుకే 23వ కీర్తన 4వ చరణంలో భక్తుడు అంటున్నాడు, నీవు నాకు తోడుండగా, నీవు నాతో ఉంటే, నా పక్షమున ఉంటే, గాఢాంధకారమైన మరణాంధకారమైన లోయ అయిన అపాయములైన నేను భయపడను. ఎందుకు? నీవు నాతో ఉంటే, నీవు నాకు తోడుగా ఉంటానంటే ఏ అపాయము నన్ను భయపెట్టలేదు. చూసారా ఆయనకున్న ఆ ప్రత్యేకతను? కాబట్టి దేవుని అధికారాన్ని గురించి అపోస్తలుడైన పౌలు దేవుని అధికారాన్ని గురించి మాట్లాడుతున్నాడు. అవును కాని మనుషుడా, దేవునికి ఎదురు చెప్పడానికి నువ్వెవడివి? దేవుని అధికారం ఏంటో తెలుసా? ఆయనకు అధికారం ఉంది అన్నిటికంటే ప్రత్యేకమైనదిగా చేయడానికి. ఆ ఎన్నిక, ఆ ఎంపిక, ఆ నిర్ణయం తీసుకునే ఆ నిర్ణేత ఆయనే అన్న విషయాన్ని గురించి వాక్యములో మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క ఎన్నిక జోలికి వెళ్ళకూడదు, దాన్ని గౌరవించాలి, ఘనపరచాలి, ఆయన అధికారాన్ని మనం గౌరవించాలి అన్న విషయాన్ని గురించి దేవుని వాక్యములో నుండి మనం నేర్చుకుంటున్నాం. ఇది మొదటిగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగే రెండవదిగా మనం చూస్తే, దేవుడు క్రియలను బట్టి ఎన్నుకోలేదు. ఎందుకంటే మనుషులు ఇంకా పుట్టలేదు, బయటికి రాలేదు, గర్భములోనే ఉన్నారు. మనుషులు ఇంకా పుట్టి మేలైన కీడైన చేసే అవగాహన వారికి రాకముందే, వారు అసలు గర్భంలోండి బయటికి రాకముందే ఎన్నుకున్నాడు దేవుడు. నేను యాకోబుని ఎన్నుకున్నాను అని చెప్పాడు. నేను యాకోబుకు ఫేవర్గా ఉన్నానని చెప్పాడు. ఎప్పుడు? యాకోబు ఎవరో ఉనికి లేనప్పుడే, ఏశావు ఎవరో ఉనికి లేనప్పుడే దేవుడు చెప్పాడు. క్రియలను బట్టి ఎన్నుకోలేదు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. కానీ తీర్పు మాత్రం క్రియల మీదనే ఆధారపడి ఉంది. ఎన్నిక వేరు, తీర్పు వేరు. మీకు అర్థమవుతుందా? ఎన్నిక అంటే ఆయన ఎన్నుకున్నాడు గనక వ్యక్తిని ఆ స్థానంలో నిలబెట్టడానికి కోసం ఆయన యొక్క నైపుణ్యం అంతటిని ప్రదర్శిస్తాడు, ఆయన అనురాగం అంతటిని చూపిస్తాడు. ఆయన ఎందుకు ఎన్నుకున్నాడో దాంట్లో నిలబెట్టడానికి లీడర్గా, గైడ్గా, అలాగే కర్తగా ఆయన అన్ని విషయాల్లో, దర్శించే విషయంలో కానీ, జ్ఞాపకం చేసే విషయంలో కానీ, అలాగే వ్యక్తి స్విచ్ ఆఫ్ చేసుకొని కూర్చుంటే మరలా పట్టించుకునే విషయంలో కానీ వచ్చినప్పుడే చూద్దాంలే అనుకోడు, ఎందుకంటే ఎన్నుకున్నాడు కదా. కానీ మిగిలిన విషయంలో వచ్చినప్పుడు చూద్దాం. యాకోబు విషయంలో యాకోబు వచ్చినప్పుడే చూద్దాం అనే దేవుడు అనుకోడు, కానీ ఏశావు విషయంలో అనుకుంటాడు. వచ్చినప్పుడు నీ కొరకు నేను రెడీ. వచ్చాడు అసలు ఎప్పుడైనా దేవా అన్నాడా? ఏశావు జీవితంలో ఎప్పుడైనా దేవుణ్ణి తలుచుకున్నాడా? ఎప్పుడైనా మోకరించాడా? ఎప్పుడైనా దేవా నేను ఏం చేయాలన్నాడా? అసలు దేవుడు ఉన్నాడు అని గుర్తించాడా? అలా ఆయన దగ్గరికి వస్తే కరుణించడానికి కానీ, రక్షించడానికి కానీ, క్షమించడానికి కానీ, సహాయం చేయడానికి కానీ, సలహాని ఇవ్వడానికి కానీ దేవుడు సిద్ధమే. దేవుడి సిద్ధమే. మనమైతే ఇంతవరకు ఏం చేసావు? నిద్రపోతున్నావా? తిట్టందే చేయలేం మనం, అసలు క్వశ్చన్ చేయిందే చేయలేం. క్వశ్చన్ చేస్తేనే మన మనసు సాటిస్ఫై అవుతుంది, అర్థమవుతుంది. కానీ దేవుడు ఎన్ని సంవత్సరాలైనా ఆ రెండో దొంగ అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడండి?
దేవుని రాజ్యంలో చోటు కావాలట. జీవితకాలం అంతా నాశనం చేసి నీకున్న 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు నన్ను ఏడిపించి దుఃఖపరిచి నా గాయాలు రేపి నాకు గాయాలు కలిగించి ఇప్పుడా అన్నాడా? అనలేదు. చూడండి, దేవుడు ఎప్పుడు నువ్వు ఆయనకు డోర్ తీసినా ఆయన సిద్ధమే. ఎప్పుడు ఆయన పిలిచి ఆయన సిద్ధమే. అంతేకాని నువ్వు పిలిస్తే నువ్వు ఎన్ని సంవత్సరాలు లేట్ చేసావో నేను అన్ని సంవత్సరాలు లేట్ చేస్తా అంటే చచ్చి ఊరుకుంటాడు వ్యక్తి కదా. అలా ఎప్పుడైనా అన్నాడా? ఎన్ని రోజులు ప్రార్థన చేయలేదు నువ్వు, అన్ని రోజులు కూర్చో అని దేవుడు ఎవ్వరితో అనడు. ఒకవేళ అన్ని రోజులు నేను కూర్చోబెట్టిన మొదటి రోజు నుండి దేవుని పని జరుగుతూనే ఉంది. ఆ పని అంతా నువ్వు చూసిన రోజున అసలు మొదటి రోజు ఏం జరిగిందో దేవునికి చూపిస్తాడు. దానియేలు దగ్గరికి 21 రోజుల తర్వాత జవాబు వచ్చిన మొదటి రోజే దేవుడు పంపించాడన్న సమాచారం అతనికి తెలిసింది. కాబట్టి కారణాలు అన్ని మనకు తెలిసినప్పుడే కాదు, మనది ఏంటో తెలుసా? విశ్వాసం. తెలియక ముందే నాకు ఆయన తెలుసు, నేను ఆయన శోధించను, విశ్వసిస్తాను. దేవుణ్ణి శోధించడానికి కాదు, విశ్వసించడానికి. ఆయన దేవుడు తోడుగా ఉంటాడా? దేవదూతలను పంపిస్తాడా? టెస్ట్ చేస్తాను, పరీక్షిస్తాను, శోధిస్తాను. అనుమానించడం పాపం అవుతుంది. ఆయనకేం తక్కువ కాదు. అనుమానిస్తే ఆయనకేం తక్కువ కాదు. తోమాకు తక్కువైందా? దేవునికి తక్కువైందా? గాయాలు వేలువేడి చూసి మీ 10 మంది చెప్పినా, పేతురు చెప్పినా, యోహాను చెప్పినా, యాకోబు చెప్పినా, ఆ 10 మంది ఏంటి? చూసిన వాళ్ళు చెప్పారు, పరీక్షించిన వాళ్ళు చెప్పారు. మొదటి నుండి ఎంతమంది చెప్పినా అందరికంటే నేనే గ్రేట్ అన్నట్టుగా ఎంతమంది చెప్పినా నేను వినను. మన దేశం కూడా అలాగే ఉంది. ఎంతమంది చెప్పినా నేను అమెరికా మారనా, నా వెనుక వచ్చి నా వెనుక ఎలాంటి వాళ్ళు చెప్పినా నేను మారడు అనే స్థితిలో ఉంది కదా. అలాంటి వాళ్ళని ఎలా మార్చాలో దేవునికి బాగా తెలుసు. అలాంటి వారి కొరకు తన ప్రత్యక్షతను ఎలా ఇవ్వాలో దేవునికి తెలుసు, చేయగలడు ఆ విషయాలు. కాబట్టి మనము గుర్తించాలి, ప్రభువు క్రియలను బట్టి కాదు ఎంపిక చేసుకునేది, కానీ తీర్పు మాత్రం క్రియల మీద. ఎన్నిక వేరు, తీర్పు వేరు. మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 12వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 22వ అధ్యాయం 12వ వచనంలో, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు, ప్రతి వానికి ఇస్తున్నాడు. దేన్ని బట్టి? వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నీ క్రియను బట్టే, క్రియలను బట్టి జీతం ఉంది. ఎన్నిక క్రియల మీద ఆధారపడి లేదు, జీతము మాత్రం క్రియల మీద ఆధారపడి ఉంది అన్న విషయాన్ని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఎన్నిక క్రియల మీద ఉందా? దేవుడు ఎంపిక చేసేటప్పుడు మనం ఎక్కడున్నాం? అసలు జగత్తు పునాది వేయబడక మునిపే అని అన్నాడు. ఇంకా అది కూడా మీరు చూడండి, ఎన్నికకు నువ్వు లేవు, నీవు అనే ఉనికి లేదు, కానీ క్రియలకు. కాబట్టి క్రియలు చాలా జాగ్రత్త అన్న విషయాన్ని మనం గుర్తించాలి. క్రియలు చాలా జాగ్రత్త, కానీ క్రియలను బట్టి దేవుడు తీర్పు తీరుస్తాడు. మన వాక్యంలో ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 22వ అధ్యాయం. 22వ అధ్యాయంలో 22వ అధ్యాయంలో ఇక్కడ మొదటి నుండి మనం చూస్తే, పిలువబడిన వారు అనర్హులైపోయారు అన్న విషయాన్ని గురించి వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ తర్వాత కనిపించే వారందరిని కూడా రమ్మని చెప్పమనే విషయాన్ని గురించి 9వ వచనంలో ఉంది. గనక రాజమార్గంలోకి పోయి మీకు కనబడు వారందరినీ పెండ్లి విందుకు పిలువుడని తన దాసులతో చెప్పెను అన్న విషయాన్ని గురించి మనం చూస్తున్నాం. ఏమని చెప్పాడు? కనబడు వారందరినీ పిలుచుకుంటురా. ఎందుకంటే పిలువబడిన వారు అనర్హులయ్యారు. ఎందుకు అనర్హులయ్యారు? క్రియలు సరిగా లేవు. ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఏర్పాటు క్రియ అక్కర్లేదు, కానీ ఏర్పాటులో నిలవడానికి క్రియ కావాల్సి ఉంది. వారు నిర్లక్ష్యం చేశారు, కాబట్టి వారు అనర్హులయ్యారు. ఇప్పుడు కనిపించే ప్రతి ఒక్కరిని పిలువ అంటున్నాడు. కనిపించే ప్రతి వ్యక్తికి పిలువమన్నాడు. అర్హత అక్కర్లేదా? అర్హత నేను ఇస్తాను, అర్హత నేను ఇస్తాను. నేను ఇచ్చేది తీసుకుంటే చాలు, ఆయన ఇచ్చేది తీసుకుంటే చాలు. కాబట్టి కనిపించే వారందరినీ పిలిచారు.
ఆ విషయాన్ని మనం చూస్తున్నాం. 10వ వచనం చూడండి. ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారినేమి మంచి వారినేమి తమకు కనబడిన వారిని అందరినీ పోగు చేసిరి. ఇది మనం చూస్తున్నాం. కాబట్టి విందుకు వచ్చిన వారితో ఆ పెళ్లి శాల నిండెను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, ఒక్కడికి మాత్రమే లేదు. ఏంటది? పెళ్లి వస్త్రం. అక్కడ అడుక్కునేవారు ఉన్నారు, గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు, కనిపించిన ప్రతి వ్యక్తి మంచివాడు కానీ చెడ్డవాడు కానీ అందరూ అక్కడ ఉన్నారు, కానీ ఒక్కడికే లేదు. ఏంటి? పెళ్లి వస్త్రం. కాబట్టి పెళ్లి వస్త్రము ధరించుకొని ఒకరిని చూచి, స్నేహితుడా పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగో వచ్చితివని అడగగా వాడు మౌని అయి ఉండేను. అంతటా రాజు విని కాళ్ళు చేతులు కట్టి వెలుపడి చీకట్లోనికి దోసివేయుడి, అక్కడ ఏర్పున పండ్లు కొరుకుటై ఉండిన పరిచారకులతో చెప్పాను. కాగా పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరే. ఎవడందరినీ పిలిచాడు కానీ క్రియలు ముఖ్యం. ఇక్కడ ఏం బోధించబడుతుందండి? వాక్యం. మూడవదిగా మనం గుర్తించాలి, ఇతరులకు ఎవరికైతే, ఇతరులు అంటే యేసేవు గురించి కానీ దేవుడు ప్రత్యేకంగా ఎన్నుకొనని వ్యక్తులకు ఆయన చేసిన అన్యాయం ఏమీ లేదు. కానీ ఏర్పాటు చేసుకున్న వారి ప్రత్యేకత ఏంటంటే కృపనిచ్చాడు. ఏమిచ్చాడు? కృపనిచ్చాడు. ఏర్పాటు చేసుకొనని వారు అడిగితే కృపనిస్తాడు. ఇది మీరు గుర్తించాలి. కానీ ఏర్పాట్లో ఉన్న వారికి అడగకున్న కృపనిస్తాడు. ఎందుకు? అది ఆయన ఏర్పాటు. ఎవరు పిలిచారండి? దేవుడు పిలిచాడు. ఎప్పుడు పిలిచాడు? త్రాగుబోతుగా ఉన్నప్పుడు, తిరుగుబోతుగా ఉన్నప్పుడు, తిట్టుబోతుగా ఉన్నప్పుడు, రోడ్ల మీద పడి కొట్లాడుకుంటున్నప్పుడు. ఎప్పుడు పిలిచాడు దేవుడు? ఎటువంటి స్థితిలో ఉన్నప్పుడు పిలిచాడు. కాబట్టి అలాంటి వాడిని పిలిచాను కదా, అజ్ఞాన్ని పిలిచాను కదా, మూర్ఖుణ్ణి పిలిచాను కదా, అతన్ని సరిచేయాల్సింది ఇప్పుడు నేనే. కాబట్టి దేవుడు ఏ పరిస్థితిలో ఉన్న పిలుస్తున్నాడు. కారణం ఆయన, వ్యక్తి కాదు. అది మనం గ్రహించాలి. కాబట్టి కృపనిస్తున్నాడు, వ్యక్తితో మాట్లాడుతున్నాడు, సరైన బోధ చేస్తున్నాడు. ఇశ్రాయేల్ ప్రజలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా అసలు బాధంతా ఎవరిదండి? బాధంతా ప్రభుది. వీళ్ళకి ఏం లేదు. మాటి మాటికి ఏంటి వద్దంటే తీసుకొచ్చినట్లుగా. నీకు చెప్పలేదా? వెనక్కి తీసుకెళ్లేవాడు ఎవడో వాడే మాకు ఈ రోజున ఏంటి లీడర్, నాయకుడు ఎవడొస్తాడు? ఏంటి ఇదంతా కూడా? ఆ 400 సంవత్సరాలు మూలుగులు విని కదా దేవుడు వచ్చింది. వారి యొక్క ఆయాసాన్ని, వారి బాధను చూసి కదా దేవుడు దిగొచ్చింది. ఇప్పుడు ప్రతి ఒక్కడు ప్రతి చిన్న కష్టానికి వెనక్కి తీసుకెళ్లేవాడు ఎవడు అంటాడండి? అసలు అక్కడి నుండి విడిపించేవాడు లేడా అని దేవునికి మొరపెట్టిన మొరలు వినే కదా దేవుడు దిగొచ్చింది పరలోకం నుండి. ఇప్పుడు ప్రతి చిన్న కష్టానికి వెనక్కి చూద్దాం, ఐగుప్తు గురించి మాట్లాడడం, దేవుని మీద తిరుగుబాటు చేయడం, అక్కర్లేదు మాకు అనడం, ఇదంతా ఏంటి? అసలు బాధంతా దేవునికేనా? ఆ దేశం నుండి విడిపించి మాకంటూ ఒక దేశంలో ఉండాలి. వీరు ఎక్కడ బ్రతికినా కూడా బానిసలే. ఆ నింద పోదు. ఎందుకంటే ఆ రోజుల్లో తమ దేశము కాని వారందరూ కూడా బానిసలే, అంటే యుద్ధం చేసి పట్టుకొచ్చిన వారే. అటువంటి పరిస్థితి తప్ప వేరే విధానంలో వారు ఇతర దేశంలో ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి వీరు ఎక్కడికి వెళ్ళినా నిందను భరించాలి. వీరికి హక్కులు ఉండవు, వీరికి గౌరవం ఉండదు, వెట్టి చాకరి చేయాల్సిందే. అందుకోసం దేవుడు వీళ్ళకంటూ ఒక దేశాన్ని, అక్కడికి వెళ్ళేంత వరకు ఆగండి, మీరు ఎక్కడున్నా కూడా బానిసలే, మీరు ఎక్కడున్నా మీరు హక్కును కోల్పోతారు అని దేవుడు అక్కడి వరకు తీసుకెళ్తూ ఉంటే ప్రతి చిన్న కష్టానికి వెనక్కి చూస్తూ ఉంటారు. అయినా నేను పిలిచాను. ఎన్నిసార్లు 40 సంవత్సరాలు ఎన్నిసార్లు తిరుగుబాటు చేసినా దేవుడు ఎంత సహించాడు, ఎంత కరుణించాడు. అదే ఇతర దేశాల్లో కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, లేమి ఉంది, కరువుతో చస్తున్నారు. కానీ వీరికి అధికమైన కృపను దేవుడు అనుగ్రహించాడు, పిలిచాడు గనుక అన్న విషయాన్ని మనం చూస్తాం. ఇతరులకు ఆయన చేసిన అన్యాయం లేదు. ఉదాహరణకు యాకోబు, ఏసేవుని గురించి మీరు ఆలోచించండి. ఏసేవుకు దేవుడు చేసిన అన్యాయం ఏంటి? యాకోబు వెళ్ళాడు గనక అబ్రహాము ద్వారా వచ్చిన ఇస్సాకు చేతిలో ఉన్న అతి విస్తారమైన ఆస్తిలో నీకు చిల్లి గవ్వ కూడా దొరకదు అన్న పరిస్థితి ఏమైనా వచ్చిందా? మొత్తం అతందే. యాకోబు ఒక కర్రతో వెళ్ళాడు, ఒక కర్ర తీసుకొని వెళ్ళాడు. ఏంటి అతని పరిస్థితి?
అడవిలో వెళ్తున్నాడు కనుక అక్కడ ఒక కర్ర తయారు చేసుకొని కర్రతో వెళ్ళాడు. ఇస్సాకు, అబ్రహాము ద్వారా వచ్చిన ఇస్సాకు చేతిలో ఉన్న విస్తారమైన ఆస్తి అంతా ఎవరిది? ఏశావు అనుభవిస్తూ ఉన్నాడు. ఏశావుకు తక్కువ చేసింది ఏంటి? ఏశావు విషయంలో దేవుడు ఏం చేశాడు? అన్ని దుర్మార్గమైన పనులన్నీ చేస్తున్నాడు. తల్లిదండ్రులను బాధ పెట్టే పనులన్నీ చేస్తున్నాడు. ఆయన దేవుడు కొట్టింది లేదు. దేవుడు చేసింది, అతనికి చేసిన నష్టం, అతను కలిగించిన నష్టం ఏమీ లేదు. కానీ కృప యాకోబుకి ఇస్తున్నాడు. ఏంటా కృప? ఆయన తరిమేసి మొత్తం అనుభవించడమా ఇతను? ఆయన దొరికిన కృప ఏంటి? అది అతనికి తెలుసు. ఆయనకు దొరికిన కృప జీవితములో సాధువుగా బ్రతికిన దినం మొదలుకొని గుడారాల్లో అప్పటి వరకు దేవుడు తన కోసం ఏమేమి సిద్ధపరుస్తున్నాడో అది కంటికి కనబడనిది, చెవికి వినబడనిది, మానవ హృదయానికి గోచరము కానిది, దానికోసం నేను యాత్ర చేస్తున్నానని చెప్పిన వాడు యాకోబు. అర్థమవుతుందా? 60 సంవత్సరాల వయస్సులో అతడు ఇంటికి వస్తుండగా ఏశావుని గురించిన భయం కలిగినప్పుడు, ఏశావుని ఎదుర్కొన్నప్పుడు ధైర్యంగా వెళ్ళి ఎదుర్కొన్నాడా? 7 మార్లు సాగిలపడ్డాడు. యజమానుడు ఎవరు, దాసుడు ఎవరండి? అసలు దేవుని క్వశ్చన్ చేశాడా? నా అధికారం ఈ లోక సంబంధమైంది కాదు, దేవుడు నాకు ఇచ్చే ఘనత ఈ లోక సంబంధమైంది కాదు అని బ్రతికాడు యాకోబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు. ఆ విషయాన్ని గురించి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి యేసేవుకు అన్యాయం చేసింది ఏంటి? దేవుడు తక్కువ చేసింది ఏంటి? ఇవ్వనిది ఏంటి అసలు? ఆ విషయాన్ని గురించి మీరు ఆలోచించాలి. కాబట్టి మనము దేవుని వాక్యంలో చూస్తే ఆ విధముగా ఎవరి విషయంలో దేవుడు తక్కువ చేసాడు అని అనుకునే పరిస్థితి మనం చూస్తే ఎవరి విషయంలో కూడా దేవుడు తక్కువ చేయలేదు. ఫరోను కఠినపరిచాడు అని అనుకునే సందర్భంలోకి వస్తే ఫరో దగ్గరికి వెళ్ళి నువ్వు కఠినంగా ఉండని దేవుడు చెప్పాడా? లేకపోతే కఠినంగా ఉండు అని చెప్పే ఒక దూతనే మనం పంపించాడా? మీరు ఆలోచించండి. దేవుడు చేసింది ఒకటే. ఏం చేశాడంటే కష్టాన్ని పోగొట్టాడు. ఇంకేంటి, ఫ్రీ అయ్యాం కదా అని రంగు మార్చాడు ఫరో. జరిగింది అదే. దేవుడు చేసింది ఏదైనా ఉంది అంటే ఆయన చేసింది ఏంటంటే కష్టాన్ని ఎక్కువ కాలం ఉంచి బుద్ధి వచ్చి అంతవరకు కష్టాన్ని ఉంచలేదు. నెబుకద్నెజరుకి 7 సంవత్సరాలు పెట్టినట్టు పెట్టలేదు. అది దేవుడు చేసింది. దేవుడు చేసింది ఏంటంటే తొందరగా కష్టము నుండి విడిపించాడు. విడుదల వచ్చేసరికి అతడు ఇంకేంటిగా కష్టములు కాబట్టి కేకలేసాము, ఇప్పుడు అంత బాగానే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అని అతడు అలా మారాడు. దేవుడు చేసింది ఏంటి? దేవుడు అదే కష్టములో ఉంచితే కరుణించిన వాడు అయ్యేవాడు. కానీ ఆ కరుణ ఎవరికి ఇస్తాడు? ఆయన ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇస్తాడు. అర్థమైంది? మన జీవితంలో కష్టం ఎక్కువ కాలం ఉన్నా అది దేవుని కృప. అది మనం అర్థం చేసుకోవాలి. ఆ కష్టంలో నువ్వు ఎక్కువ భక్తిగా, నువ్వు ఎక్కువ దేవునికి దగ్గరగా ఉండడం, ఇవన్నీ జరుగుతున్నాయి. అది మనం గుర్తించాలి. కాబట్టి ఇతరులకు దేవుడు చేసిన అన్యాయం ఏమీ లేదు, తక్కువ చేసింది ఏమీ లేదు. కానీ ఆయన ఏర్పాటు చేసుకున్న వారికి కృపను ఎక్కువ ఇచ్చాడు. కృప గురించి ఎవరు క్వశ్చన్ చేయకూడదు. కృప దేవుని సొంత సొమ్ము. న్యాయము గురించి ఎవరైనా క్వశ్చన్ చేయొచ్చు, అడగొచ్చు, నువ్వు దేవుని దగ్గర నుండి పొందొచ్చు. న్యాయపరమైన కనీస విషయాలు, న్యాయపరమైన విషయాలు వేరు, కృప వేరు. కృప వేరు. అది దేవుని వాక్యములో నుండి మనం గ్రహించవలసిన విషయం. పరిసయ్యుడు సుంకరి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేయడానికి. పరిసయ్యుడు అడిగాడా నాకు కృప కావాలని? అడగలేదు. సుంకరి అడిగాడు. కాబట్టి పరిసయ్యుని కంటే దేవుడు నీతిమంతుడిగా చేశాడు. పరిసయ్యుడు అంటే ఎంత కష్టపడుతున్నాడు, వారానికి 2 మార్లు ఉపవాసం చేస్తున్నాడు. ఇక సంఘ కార్యక్రమాలను మెయింటైన్ చేయాలంటే ఎంత కష్టం, 2 మార్లు ఉపవాసం అంటే ఎంత కష్టం. ఇవన్నీ చేస్తున్నాడు కానీ సరిపోవట్లేదు కదా. అది దేవుని దగ్గర నిలబడే అంత నీతినివ్వదు. లోకములో నీకు కావలసినవన్నీ పొంది నెమ్మదితో సమాధానంతో ఉండవలసింది పొందుతావు, కానీ మరణాన్ని దాటే అంత నీతి అది సరిపోదు. కాబట్టి నువ్వు దేవుని దగ్గర దీనుడవై అడగాలి. అతను అడగలేదు కృప కొరకు, కానీ సుంకరి అడిగాడు. కాబట్టి పరిసయ్యుడు పొందలేని నీతిని సుంకరికి దేవుడు డైరెక్ట్గా ఇచ్చాడు. ఎందుకంటే అడిగాడు కదా.
అడిగాడు. కాబట్టి సుంకరి అయినా అడిగితే దేవుడు ఇస్తాడు. సిలువ మీద రెండవ దొంగ అడిగితే దేవుడు ఇచ్చాడు. ఇందులో ఈ మూడో అంశములో మనం అడగాలి అనేది నేర్చుకుంటున్నా. ఆధారపడాలి. అపోస్తలుడైన పౌలు అద్భుతంగా చెప్పాడు ఈ విషయాన్ని గురించి. నేనెప్పుడు బలహీనుడనో ఏమన్నాడు? అప్పుడే బలవంతుణ్ణి అన్నాడు. నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే నా రికార్డులను తిరగరాసి అంత, లేదా రికార్డు స్థాపించడం అంటారు కదా. చరిత్ర తిరిగి రాయడం వేరు, చరిత్ర సృష్టించడం వేరు కదా. అంటే చరిత్రలో లేనిది సాధించడం అనేది గొప్ప విషయం. చరిత్ర తిరగరాయడం అంటే రికార్డులు తిరగరాయడం. సరే, ఇక్కడ మనం గ్రహించాలి. అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నేనెప్పుడు బలహీనుడనో అప్పుడే నా జీవితంలో సాధించలేనంత గొప్ప పనిని నేను సాధించగలుగుతున్నాను అన్నాడు. అంటే ఏంటి? 2 కొరింథీ 12వ అధ్యాయంలో ఈ మాటను మనం చూస్తాం. 12వ అధ్యాయంలో 9వ వచనములో, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తం నా బలహీనతల్లోనే నేను అతిశయపడతాను. అక్కడ ఏమవుతుందో తెలుసా? దేవుని శక్తి నాలోకి వస్తుంది. నా బలహీనతల్లోనే నేను అతిశయపడుతాను. బలహీనతలు, శరీర రుగ్మతలు, అవమానాలు, అనారోగ్యము, వాటిలోనే నేను పండుగ చేసుకుంటాను. ఎందుకు? అక్కడ దేవుని శక్తి నాలో ప్రవేశిస్తుంది. ఎక్కడ? నేను బలహీనంగా ఉన్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, అవమానముతో ఉన్నప్పుడు, వాటిల్లోనే నేను సంతోషిస్తాను. ఎందుకంటే నేనెప్పుడు బలహీనంగా ఉంటానో ఆ సమయంలో, నాలో బలము లేనప్పుడు దేవుని బలము నాలోనికి వచ్చి ఏం చేస్తుంది? నన్ను ఇదివరకటి కంటే కూడా గొప్ప బలవంతునిగా నిలబెడుతుంది అన్న విషయాన్ని ఇక్కడ చెప్పాడు. కాబట్టి మనం గుర్తించాలి, ఆ ప్రత్యేకత ఉంది. మనం దేవుని మీద ఆధారపడాలి. మన బలహీనతలో పౌలు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు, దేవుని మీద ఆధారపడుతున్నాడు. మనమైతే దేవుని మీద ఆధారపడకపోతే దేవుడు కృపను ఎట్లా ఇస్తాడు? ఎందుకు ఆధారపడరో తెలుసా? వారి బలాన్ని బట్టి. నాకు తెలుసు, మేము చేయగలం. మా వల్ల కానప్పుడు అంతగా పరిస్థితి విషమించినప్పుడు, అప్పుడు అనుకుంటున్నప్పుడు దేవుడు వారిని ఎలా కనికరిస్తాడు? నేను చేసుకోగలను, నేను చూసుకోగలను అంటే దేవుడు చేయలేడు. చేతులు ఎత్తేసి దేవుని వైపు చూస్తే, చేతులు దేవుని వైపు చాపితే దేవుడు చేయగలడు. అది మనం గుర్తించాలి. భక్తులైన వారికి బలము ఉన్నా బలం లేకపోయినా మేము బలహీనమే అనుకుంటారు. కాబట్టి వారు ఎప్పుడు దేవుని మీద ఆధారపడతారు. కాబట్టి వారి జీవితంలో ఎప్పుడు కూడా ఇతరుల కంటే విశేషమైన వాటిని దేవుడు జరిగిస్తాడు. అది ఇక్కడ మనం గుర్తించాలి. కాబట్టి మూడవదిగా మనము నేర్చుకుంటున్న, ఇతరులకు దేవుడు చేసిన అన్యాయం ఏమీ లేదు. న్యాయపరమైన ప్రతి విషయాన్ని ఆయన చేశాడు. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. కానీ వారు దేవుని మీద ఆధారపడలేదు. దేవుడు న్యాయపరమైన ప్రతిదీ చేశాడు. న్యాయం విషయంలో అడగవచ్చు, కృప విషయంలో అడగలేము. కృప ఆయన బ్రతిమలాడుకుంటేనే ఆయన ఇస్తాడు. కృప ఆయన మీద ఆధారపడితేనే ఆయన ఇస్తాడు. అది మనం గుర్తించాలి. కాబట్టి 3 విషయాలు విన్నాం. దేవుని అధికారాన్ని గౌరవించడం, ఘనపరచడం, ఆయన ఎంపికను, ఆయన ఏర్పాటును గౌరవించడం మన జీవితంలో నేర్చుకోవాలి. రెండవదిగా మన క్రియలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన క్రియలను బట్టే దేవుని తీర్పు ఉండబోతుంది. మూడవదిగా దేవుని మీద ఎల్లప్పుడూ ఆధారపడేవారుగా ఉంటే దేవుని కృప నిరంతరం మనకు అనుగ్రహించబడుతుందని ప్రభు తెలియజేస్తున్నాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.